చరిత్ర కావాల్సినంత వరకే రాసుకున్నటువంటి కారణంగా ఈ దేశం కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ వీరగాథలు కనుమరుగైపోతుంటే అప్పుడప్పుడు మనం కొన్ని ప్రస్తావించుకుంటుంటాం. అందులో ఒక 3 ఉదంతాలు. నవంబర్ 1857 అంటే అప్పట్లో ఏదైతే సిపాయి విప్లవం జరిగినటువంటి రోజులు అనమాట, తొలి తిరుగుబాటు బ్రిటన్ మీదన. ఆ సందర్భంలో ఓదాదేవితో సహా దాదాపు 2000 మంది స్వతంత్ర సమరయోధులు, ఇవాల్టి ఉత్తరప్రదేశ్ ఆ రోజులు సికిందర్బాగ్ అంటారు, దాన్ని ముట్టడించారు. ఈవిడ కూడా సైన్యం, అంటే సైన్యం తిరుగుబాటు ఆ రోజు చేసింది. మగ సైనికుడి వేషంలో ఉన్నది ఓదాదేవి. ఒక రావి చెట్టు పైకి ఎక్కి బ్రిటిష్ సైనికుల మీద కాల్పులు జరపడం ప్రారంభించింది. మొత్తం 32 మంది సైనికులను కాల్చి చెప్పింది. చివరికి ఆమెను ఎలా కట్టడి చేయాలో తెలియక బ్రిటిష్ కెప్టెన్ ఆమెని లాంగ్ నుంచి తన దగ్గర ఉన్నటువంటి గన్తో కాల్చడం వల్ల ఆమె చనిపోయినటువంటిది. ఇది ఎక్కడన్నా మనకు తెలుసా చరిత్రలో అంటే ఉండదు. లేకపోతే హైదర్ అలీ అతని కొడుకు టిప్పు సుల్తాన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో పోరాడినటువంటి కేరళ యోధుడు కేరళ వర్మ, పజస్సి రాజా, అతని కేరళ వర్మ అని కూడా పిలుస్తారు. మలబార్ ప్రాంతంలోని కొట్టాయంకి పాలకుడు. యాక్చువల్గా 1774 నుంచి 1792 వరకు మైసూరు సైన్యం మలబార్ మీద దండెత్తింది. హైదర్ అలీ టిప్పు సుల్తాన్కి వ్యతిరేకంగా పోరాడడానికి ఇతను ఏం చేశాడు, బ్రిటిష్ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. 1792లో టిప్పు ఓటమి తర్వాత బ్రిటిష్ వాళ్ళు మునపటి ఒప్పందాన్ని ఉల్లంఘించి కేరళ వర్మ స్వతంత్రాన్ని కూడా అణచేసేందుకు ప్రయత్నించారు. ఎందుకు, అప్పటిదాకా ఇతని సహకారంతో టిప్పు సుల్తాన్ని కొట్టి టిప్పు సుల్తాన్ ఆలవశం అయిపోయిన తర్వాత ఆ రాజ్యం అది హస్తగతం అయిపోయాక ఇతన్ని దెబ్బకొట్టడానికి చూశారు. బ్రిటిష్ వాళ్ళ జోక్యంతో ఈ రాజా 1793 నుంచి 1805 వరకు బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా తన మరణం దాకా కూడా పోరాడి వరుస యుద్ధాలు చేశాడు. ఒకప్పుడు తను చేసిన తప్పు తర్వాత తనని వెంటాడింది. ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చి భారతదేశంలో నలంద విశ్వవిద్యాలయం తగలబెట్టినటువంటి వాడు ఎవడైతే ఖిల్జీ ఉన్నాడో, బక్తియార్ ఖిల్జీ, వాడిని పదునైన కత్తితో పొడిచి చంపినటువంటి దమ్మున్న మహారాజు ప్రీతు రాయ్, అతనికి సంబంధించినటువంటి ఫోటో ఇదే. ఆ రోజుల్లో గీసినటువంటి చిత్రపటం కూడా ఉంది. కాకపోతే ఇట్లాంటి చరిత్రలో మనకు కరుమరుగైపోయినాయి.